హౌ ఆర్ యూ? నేను మీ పడిగా హనుమంతరావు. ఈరోజు మనం కోడి తలకాయల కూర ఎలా చేయాలో చూడబోతున్నాం. కానీ దానికి కావాల్సిన ఐటమ్స్ ముందు శుభ్రం చేసి ఉడకబెట్టిన కోడి తలలు, ఉప్పు, కారం, నూనె, పసుపు, పచ్చిమిర్చి, ఎండుమిర్చి 2, టమాటా 1, పుదీనా, మెంతుకూర, కొత్తిమీర, యాలకు, లవంగం, దాల్చిన చెక్క, ధనియా పౌడర్, గరం మసాలా. శుభ్రం చేసిన కోడి తలకాయలు పసుపు, దాల్చిన చెక్క, యాలకులు, ధనియాలు ఇవి కోడి తలకాయలలో వేసి ముక్క మునిగే అన్ని నీళ్లు పోసి ఈ నీళ్లు ఇంకిపోయే అంతసేపు ఈ వేడి చేయాలి, ఉడికించాలి. ఇవన్నీ నేను ముందే ఉడికించి వేసి తీసుకున్నాను. ముందుగా ఒక లోతు గిన్నెలో 3 టేబుల్ స్పూన్ ఆయిల్ తీసుకోవాలి. నూనె బాగా వేడయ్యాక ఎండుమిర్చి, పచ్చిమిర్చి వేయాలి. పసుపు, తర్వాత కోడి తలకాయలు ముక్కల్ని బాగా కలుపుకోవాలి. తినేటప్పుడు ముక్కలు చిట్టపట్టలాడేటప్పుడు అల్లం వేయాలి. అల్లం వేసి కలుపుకున్న తర్వాత మూత పెట్టండి. తర్వాత అడుగులో కూర మాడిపోకుండా మధ్య మధ్యలో కలుపుకోవాలి. తర్వాత టమాటాలు వేసుకోవాలి. తర్వాత కొంచెం మెంతుకూర, కొంచెం పుదీనా, కొంచెం కొత్తిమీర వేసుకొని కలుపుకోవాలి. తర్వాత మూత పెట్టి మధ్య మధ్యలో కూడా కలుపుకోవాలి. టేస్ట్కి సరిపడా సాల్ట్, తినగలిగినంత కారం కలుపుకొని ఇంకొంచెంసేపు ఫ్రై చేసుకోవాలి. కోడి తలల కూర దించే ముందు ధనియా పౌడర్ వేసుకో, తర్వాత గరం మసాలా వేసి కలిపి తర్వాత 2 నిమిషాలకి దించుకోవాలి. ఎంతో గుమగుమలాడే కోడి తలకాయ కూర ఎలా ఉందో టేస్ట్ చేసి చెప్తా. సూపర్. ఇప్పుడు నేను తిన్నది బ్రెయిన్. నా రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండ్ గంట బెల్ కొట్టడం మర్చిపోకండి. బాయ్.